అస్సాంలోని గౌహతిలో నీలాచల్ కొండలపైన వెలసిన కామాఖ్యాదేవి ఆలయం భారతదేశంలోని అత్యంత పురాతనమైన రహస్యమైన శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో కాకుండా భూమిలోని సహజమైన యోని ఆకారపు శిల రూపంలో పూజలు అందుకుంటారు. ఈ ఆలయం చుట్టూ ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలు, వాస్తవాలు మరియు వాటి వెనుక ఉన్న జ్యోతిష్య శాస్త్రపరమైన అసలైన నిజాలను తెలుసుకుందాం. సతీదేవి యోని భాగం పడిన చోటు. శివుని భార్య అయిన సతీదేవి దేహాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు ఆమె శరీర భాగాలు 51 చోట్ల పడ్డాయి. అందులో సతీదేవి యోని భాగం ఇక్కడ పడిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇది స్త్రీ శక్తికి, సృష్టికి మూలమైన అత్యంత శక్తివంతమైన పీఠంగా మారింది. ఇది మూఢనమ్మకాలు లేదా చేతబడులకు కేంద్రమని కొందరు తప్పుగా భావిస్తారు. కానీ వాస్తవానికి ఇది కుండలిని శక్తిని మేల్కొలిపే పురాతన తాంత్రిక మార్గాలు, యోగ సాధనలకు, ఆధ్యాత్మిక ఉన్నతికి అత్యంత పవిత్రమైన క్షేత్రం. నరబలి పురాణం. ఒకప్పుడు ఈ ఆలయంలో నరబలి ఇచ్చేవారనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ కాలక్రమేణా ఆ ఆచారం పూర్తిగా అంతరించిపోయింది. ప్రస్తుతానికి ఇక్కడ కేవలం కొన్ని ప్రత్యేక పండుగ సమయాల్లో జంతు బలులు మాత్రమే జరుగుతాయి. ప్రతి సంవత్సరం అర్ధ నక్షత్రం ప్రవేశించిన సమయం నుండి సరిగ్గా 4 రోజుల పాటు ఈ అంబబూచి మేళాను నిర్వహిస్తారు. ఈ సమయంలో అమ్మవారు ఋతుక్రమంలో ఉంటారని నమ్మి ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. అయితే శాస్త్రాల ప్రకారం అమ్మవారికి కేవలం ఆషాఢ మాసంలోనే కాకుండా ప్రతి నెల అర్ధ నక్షత్రం వచ్చిన సమయంలో ఋతుక్రమ ప్రక్రియ జరుగుతుంది. ప్రతి నెల ఈ ప్రక్రియ జరిగినప్పటికీ భక్తులందరూ కలిసి జరుపుకునే మహా ఉత్సవాన్ని మాత్రం కేవలం ఆషాఢ మాసంలో మాత్రమే నిర్వహిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో భూమి యొక్క సృజనాత్మక శక్తి అత్యున్నత స్థాయిలో ఉంటుందని నమ్ముతారు. ఈ ఉత్సవ సమయాల్లో జరిగే కొన్ని విషయాలపై బయట చాలా అపోహలు ఉన్నాయి. వాటి వెనుక ఉన్న అసలు నిజాలు ఇవే. బ్రహ్మపుత్ర నది అంతా ఎరుపు రంగులోకి మారుతుంది. అంబుబాచి ఉత్సవ సమయాల్లో ఆలయానికి దగ్గరగా ప్రవహించే బ్రహ్మపుత్ర నది నీరు మొత్తం అమ్మవారి ఋతుక్రమం వల్ల ఎరుపు రంగులోకి మారుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవానికి బ్రహ్మపుత్ర నది మొత్తం ఎరుపు రంగులోకి మారదు. అది కేవలం అపోహ మాత్రమే. అయితే ఇక్కడి భౌగోళిక ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రాంతంలోని మట్టిలో ఐరన్ ఆక్సైడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. జూన్ నెలలో వర్షాలు ఎక్కువగా పడటం వల్ల ఆ కొండల మీది ఎర్రటి మట్టి నదిలో కలవడం వల్ల నీరు కొద్దిగా రంగు మారుతుందే తప్ప నది అంతా రక్తంలా ఎరుపుగా మారదు. తెల్లటి వస్త్రం దానంతటా అదే ఎర్రగా మారుతుందా? ఆలయం మూసివేసే ముందు గర్భగుడిలో పరిచిన తెల్లటి వస్త్రం 3 రోజుల తర్వాత ఆలయం తెరిచేసరికి అమ్మవారి రక్తస్రావం వల్ల దానంతటా అదే ఎర్రగా మారుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ వాస్తవానికి గుడి మూసే సమయంలో పూజారులు గర్భగుడిలోని శిలపై ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని కప్పుతారు. ఆ 4 రోజులు గర్భగుడిలోని సహజ నీటి ఊటల వల్ల ఆ వస్త్రం తడిసిపోతుంది. ఉత్సవం ముగిసిన తర్వాత ఆ తడిసిన ఎర్రటి వస్త్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి భక్తులకు అంగోదక్ లేదా ప్రసాదంగా పంచుతారు. వస్త్రం దానంతటా అదే రంగు మారదు. ఎరుపు వస్త్రాన్ని ప్రసాదంగా ఇవ్వడం ఇక్కడి సాంప్రదాయం. 365 రోజులు పింక్ కలర్ నీరు ఈ ఆలయ గర్భగుడి భూగర్భంలో ఉంటుంది. అక్కడ ఎలాంటి విగ్రహం ఉండదు. ఒక చిన్న గుహ లాంటి ప్రదేశంలో నీటి ఊటల మధ్య సహజమైన శిలయోని ఆకారంలో ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కొండల్లోని ఖనిజ లవణాల వల్ల అక్కడ ఏడాది పొడవునా వచ్చే నీరు సహజంగానే గులాబీ లేదా లేత ఎరుపు రంగులో ఉంటుంది. కామాఖ్య దేవాలయం అనేది కేవలం పురాణాల కలయిక మాత్రమే కాదు. జ్యోతిష్య శాస్త్రం, భౌగోళిక వింతలు మరియు ఆధ్యాత్మికత కలగలిసిన ఒక అద్భుత క్షేత్రం. స్త్రీత్వాన్ని సృష్టించిన, గౌరవించే సాంప్రదాయానికి ఈ ఆలయం ఒక సజీవ సాక్ష్యం.